ఇది బక్షీహాట్ వెళ్ళే రోడ్ అండి. బక్షీహాట్ బోర్డర్. బక్షీహాట్ అంటే అస్సాం అండి. అస్సాం వెళ్ళే రోడ్డు ఇది. నేను ఇక్కడ బెంగాల్ కర్ర దగ్గర ఉన్నానండి. ఈ ప్లేస్లో లారీ పెట్టానండి నేను రాత్రి. ఇప్పుడు తీసేసి లారీని మళ్ళీ ఈ సైడ్లో పెట్టానండి. ఇది మన కుచ్బిహార్ నుంచి వచ్చే రోడ్ అండి. ఇది కుచ్బిహార్, వెస్ట్ బెంగాల్ నుంచి కుచ్బిహార్ నుంచి ఇటు మన బక్షీహాట్ బోర్డర్లోకి వెళ్ళే రోడ్ అండి. ఇది ఈ రకంగా ఇటు లోపలికి వెళ్ళాలి. రాత్రి నిన్న 4 గంటల కాడికి వచ్చి బండి ఆపానండి. నేను ఈ ప్లేస్లో ఆపాను బండి నాది. ఇవన్నీ హైట్ లోడ్ వాళ్ళు ఆపుతున్నారండి. ఇక్కడ ఆపాను. ఎందుకు ఆపానంటే రాత్రి 24,000 రూపాయలు అడిగాండి నా లారీ. ఈ హైట్ బండి పాస్ చేయడానికి బక్షీహాట్ బోర్డర్లో 24,000 రూపాయలు అడిగాడు. నేను ఎవరని చెప్పి బండి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసిన తర్వాత రాత్రి వాళ్ళు అన్నారు, ఏజెంట్లు అన్నారు తెల్లారి మాట్లాడి పాస్ చేద్దాం అన్నారు. సరే రాత్రి పడుకున్నానండి. నేను రాత్రి 2:30 దాకా మేలుకుని ఉన్నాను. నాకు నిద్ర పడతలేదు. నేను ఫోన్ చేస్తాను, బండి తీసుకురామన్నాడు గేట్లోకి. దానికోసం నేను పడుకోకుండా వెయిట్ చేసి నిద్ర పట్టేసింది. పడుకున్నానండి. 2:30కి పడుకున్న తర్వాత 2:30, 3 ఆ ప్రాంతాల్లో రాత్రి ఒకడు దొంగోడు వచ్చాడు బండికాడకి. ఆ క్వార్టర్ గ్లాసు, ఆ రబ్బరు పోసేసి ఇగోండి ఇలా తీసేసి ఈ లోపలికి వచ్చి నా ఫోను, కొత్త ఫోన్ అండి, ఒప్పో ఫోను మా భాషా గారు ఇప్పించారు. ఇగో ఈ ఫోను కొని నెల రోజులు రావట్లేదు. ఈ ఫోన్ అండి, ఇది నా ఫోను. ఈ ఫోను తీసుకొని నెల కూడా అవ్వట్లేదు. నేను మంగళూరు నుంచి టెలిమరకు ఎండు చేపలు లోడ్ అండి నాది. ఈ ఎండు చేపలు లోడ్ వేసి కొత్త ఉండగా ఇక్కడ హైట్ లోడ్ కోసం టన్నేజ్ అయితే లేదండి, హైట్ లోడ్ ఉందని చెప్పి 25,000, 24,000 ఇవ్వమన్నారు. నేను ఇవ్వనని చెప్పి ఆపేశాను. సెటిల్మెంట్ అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాను. సెటిల్మెంట్ అవ్వటం కొంచెం లేట్ అయ్యింది. ఈలోపు రాత్రి నాకు రేత్రి జరిగిందండి. మీరు కూడా డ్రైవర్లు అందరూ బాగా వినియోగించుకొని అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే నాకు జరిగింది, మరి వేరే డ్రైవర్కి, ఓనర్కి ఎవరికి జరగకూడదు ఇలాంటిది. ఈ అద్దాలు కోసి మొత్తు మందులు పెట్టి డబ్బులు, ఫోన్లు తీసేస్తున్నారు. అలా జరగకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. చాలా యాక్టివిటీగా ఉండాలి అని మీరు అందరూ చూస్తారని నేను వీడియో తీశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను. మరి ఇంకా దారిలో ఏం చేయాలో సరే చెప్తూ ఉంటారు. మీరు అర్థం చేసుకుని, మీరు వినియోగించుకొని మీరు జాగ్రత్తగా పడండి. చూడండి ఈ రకంగా కోసేసారు. లబ్బర్ కోసేసి తీసి మాకు 2:30కి మేలుకు రాలేదండి. కూర్చుని ఉండటం వల్ల నిద్ర పట్టింది మాకు. దానివల్ల ఇలా జరిగింది. కొత్త ఫోన్ అండి. ఎవరు దొంగలో ఎవరు మంచోడో తెలియదు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవర్లందరూ ఈ వీడియో చూడాలి. తప్పగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి ఈ కాలేజీ గేట్ గుమ్మంగడ పెట్టే బండి నేను. ఇదండి. మరి రెండో వీడియోలో కలుద్దాం.